సీనియర్ దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు తన 94వ ఏట కూడా తరగని ఉత్సాహంతో చలనచిత్రానికి దర్శకత్వం వహించి బాధ్యతలు చేపట్టారన్న వార్త చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఈయన ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ గారితో మూకీ మూవీ అయినటువంటి పుష్ప విమానం, చిత్ర సోదరులు, అలాగే మన తెలుగులో అమెరికా అమ్మాయి, భైరద్వీపం ఇలాంటి ప్రఖ్యాత చిత్రాలు ఎన్నో దర్శకత్వం వహించారు. ఆయన మరి ముఖ్యంగా తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ భాషలన్నింటిలో కూడా దర్శకత్వం వహించారు. హిందీలో కూడా కొన్ని చిత్రాలు దర్శకత్వం వహించారు. అయితే ఈయన ఇప్పుడు కూడా మరి ఎక్కువ కమర్షియల్ చిత్రాలు కాకుండా సామాజిక ప్రయోజక చిత్రాలు ఎక్కువగా నిర్మించారు. కుటుంబ విలువలు ఇచ్చే చిత్రాలను అయితే చాలా చక్కగా దర్శకత్వం వహించే దర్శకుడు అని ఆయనకి చాలా గొప్ప పేరు ఉంది. ఇటువంటి దర్శకులు మళ్ళీ ఇంత వయసులో కూడా దర్శకత్వం వహించడానికి ఉత్సాహం చూపించడం మాత్రం ఎంతైనా కొనియాడవలసిన విషయమే. ఈ అవకాశం ఇచ్చిన వైజయంతి మూవీస్ వారికి కూడా ఈ సందర్భంగా మనందరం అభినందనలు తెలియజేద్దాం. ఒక విధంగా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డు అవుతుందని అనిపిస్తుంది. ఈ దర్శకుడు చేదోడుగా దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం అందించడం కూడా చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది. గతంలో రణల్ సేన్, శ్యామ్ బెంగనాల్ ఈ శాంతరం లాంటి దర్శకులు మాత్రమే 70 సంవత్సరాల తర్వాత దర్శకత్వం వహించారు. కానీ 94 సంవత్సరాల్లో కూడా దర్శకత్వం వహించడం మాత్రం చాలా గొప్ప విషయం. ఇది ఒక రికార్డు కలగజేస్తుందని అనిపిస్తుంది. ఈయన సుమారు 61 సంవత్సరాలుగా చలనచిత్ర పరిశ్రమలోనే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈయన విజయవాడకి ఒక ఆస్థాన దర్శకుడిగా ఉండేవారు. ఆ తర్వాత కమల్ హాసన్ గారితో జతకట్టారు. చాలా హిట్ చిత్రాలు తీశారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎవరు కూడా 94 సంవత్సరాల వయసులో ఒక చలనచిత్ర దర్శకత్వాన్ని పూనుకోవడం మాత్రం గొప్ప విషయంగానే చెప్పొచ్చా. ఈయనకి విషయంలో భగవంతుడు మంచి విజయాన్ని అందజేయాలి. రిటైర్ అయిపోయాను అనుకుంటున్న దర్శకులైనటువంటి రాఘవేంద్రరావు గారు కూడా మళ్ళీ మెగాఫోన్ పట్టాలి, మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తెలుగు సినీ పరిశ్రమకి, ఇండియన్ సినీ పరిశ్రమకి ఒకటి లేని మహారాజులుగా వెలిగారు. కనుక వీళ్ళ చేతిలో చాలా గొప్ప గొప్ప చిత్రాలు వచ్చాయి. కనుక మళ్ళీ వీళ్ళు దర్శకత్వం వహిస్తే మనందరం కూడా చూసే రోజులు వస్తాయని ఆకాంక్షతో ఎదురు చూద్దాం. సీనియర్ దర్శకులు మీకు జోహార్. మళ్ళీ మీరు దర్శకత్వం వహించే సినిమాలు మేము అందరం చూడాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. మీకు విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.